నెల్లూరు జిల్లాలో కూడా రైతులను అమానుషంగా లోకప్లో వేసి కొట్టడం, ఇక్కడ చూస్తే మామిడిపల్లిలో ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్తే మీరు ఫోటోలు చూడొచ్చు. ఇక్కడ ఆడవాళ్ళ మీద కూడా అలా జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్తే ఒక రైతు మీరు ఇదా అండి? రైతులతో ప్రవర్తించే తీరు ఇదా? 20వ తారీఖున మన అంబటి మురళి గారు మొక్కజొన్న రైతులకు మద్దతు ధర 2400, జొన్న రైతులకు మద్దతు ధర క్వింటాకి 3800 తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పి ఈ ఆలోచన ముందుకు తీసుకుని వచ్చి 25వ తారీఖున రైతు పోరాట దీక్ష చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 27 అంటే అంబటి మురళి గారు దీక్ష మొదలుపెట్టిన తర్వాత, ఆ దీక్షకి బాగా ప్రజాదరణ వచ్చిన తర్వాత అప్పుడు మన కూటమి అధికారులు కళ్ళు తెరిచారనమాట. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిద్రలేచారు. నిద్రలేచి పోనీ ఏం చేశారంటే ఏమి చేయలేదు, కేంద్రానికి ఒక లేఖ రాశారు, అంతే. చేతులు దింపేసుకున్నారు, అయిపోయింది నా పని. నేను కేంద్రానికి లేఖ రాస్తాను, అయిపోయింది. అది కూడా ఎప్పుడు? అంబటి మురళి గారు దీక్ష తర్వాత 27వ తారీఖున ఆయన లేఖ రాశారు. ఇది జరిగిన తర్వాత 5వ తారీఖు మే అంబటి మురళీ కృష్ణ గారు రైతులకు మద్దతు ధర కల్పించాలని దీక్ష పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందిన వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళ మీద ఆ గోడౌన్ పగలగొట్టి అరాచకం చేసి గుండాలతో వచ్చి రైతుల్ని కొట్టి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారా? రైతు మీద మీరు పెట్టే కేసులు ఇవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఇది నిజంగా చాలా చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. వాళ్ళు కష్టపడి పండించుకున్న పంట మీద మీ అధికారం ఏంటండి? మీ అధికారం ఏంటి? మీరెవరు దాన్ని క్లోజ్ చేయడానికి? అసలు మీకోసం మీ జేబు నింపుకోవడం కోసం రైతుల కోసం పోరాడుతున్న నాయకులపై కేసులు పెడతారా? అన్ని రోజులు మీరు తెలిసి పెట్టారో కోయిన్సిడెన్స్ నాకు తెలియదు కానీ మురళి అన్న, మే 13 మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే కనుక ఢిల్లీ పునాదుల్ని కదిపి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా 15 సంవత్సరాల క్రితం మే 13వ రోజున 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి రోజు ఇది. అధికారానికి ఆత్మాభిమానానికి జరిగిన పోరులో ఆత్మాభిమానం గెలిచిన రోజు ఇది, మే 13వ తారీఖు. మళ్ళీ ఇదే రోజున ఈ కూటమి అధికారానికి రైతు ఆత్మాభిమానానికి పోరు జరుగుతోంది. ఖచ్చితంగా రైతు ఆత్మాభిమానమే గెలుస్తుంది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతులకి చెప్తున్నాము, అన్న మీకొచ్చే కష్టంలో మీరు ఒంటరి కాదు, మీరు ఒక్కళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తోడుగా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం. 29 తర్వాత రైతుకి కష్టం అంటే ఏంటో తెలియకుండా చేసి చూపిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు, ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం, అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం, పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులు అంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది. దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదంటారు ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఏదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్ల ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వారికి భయపడాల్సిన అవసరమేం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా,
సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా, సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని